నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఆ. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో ఆ. అది జ్ఞాపకం చేసుకొని ఆ. మారు మనసు పొంది అది ఇప్పుడు చూడండి, మారు మనసు పొంది అనేది ముందే పదం వాడాడంటే నువ్వు పడితివి అన్నాడు. అంటే మారు మనసు అంటే ఏంటి? అది ఒక హై లెవెల్ వాకింగ్ అనమాట. తప్పు చేస్తున్నామంటే అర్థం ఏంటి? ఆ మారు మనసు నుండి పడిపోతేనే తప్పు జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు తప్పు మానేయటంలో సొల్యూషన్ లేదు, మారు మనసు పొందడంలో సొల్యూషన్. ఒకసారి మీరు వెనక్కి తిరిగి ఆలోచించేయండి. ఎన్ని విషయాల్లో మీరు అన్ని ప్రభువులు ఉన్నాయని నమ్మలేదో దాని ఎఫెక్ట్ ఈ సిన్. ఈ తప్పులన్నీ జరగడానికి కారణం ఆయన మీద నుంచి మనసు వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుంది అంటే అన్నీ ఆయనలో ఉన్నాయని మనం నమ్మలేకపోతున్నాం. కొన్ని నమ్ముతాం, కొన్ని మనం నమ్ముతాం, కానీ అన్నీ నమ్మం. ఏది నమ్మలేదో దానివల్లే మనం డిబేట్ అవుతాం. ఆ నమ్మకంలో మనం నడవడం వల్ల తప్పులు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఈజీగా తెలుసుకోవచ్చు ఏమని, మనకు మారు మనసు అవసరమా అవసరం లేదు. ఎలా తెలుసుకోవచ్చు? మనం తప్పు చేస్తున్నామంటేనే మనం చీకట్లో నడుస్తున్నాం. ఇప్పుడు మనం వెలుగు వైపు తిరగాలి. వెలుగు వైపు తిరిగితే, వెలుగులో నడిస్తే మనము పడిపోయిన స్థితి నుండి పైకి వచ్చినట్టు. పరిశుద్ధాత్మ మన మీదకి వస్తాడు. ఇప్పుడు తెలిసే పరిశుద్ధాత్మ మన మీదకి వస్తాడు అనే దాన్ని ఉదయకాలం వర్తమానం ప్రకారం మనం ఎలా విన్నామో చూపిస్తాను చూడండి. రోమీయులకు రాసిన